ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వ్యవస్థ అత్యంత సమర్థమైన అధికార యంత్రాంగ వ్యవస్థ అని చెప్పుకుంటాం. చెప్పుకోవడం కాదు, దేశాన్ని పరిపాలిస్తోంది రాజకీయ నేతలే కానీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగేలా చూడాల్సింది, రాజకీయ నేతల నిర్ణయాలను అమలు చేయాల్సింది మాత్రం అధికారులే. ఈ అధికారుల్లోనూ అత్యంత కీలకమైన సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్ అధికారులు. వీరికి ఎంత పవర్ ఉంటుందో గతంలో చాలా ఉదాహరణలు విన్నాం. ఓసారి ఉమ్మడి ఏపీ సీఎంగా పివి నరసింహారావు ఉన్నప్పుడు ఆయన ఆదేశాలను చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ పాటించలేదని, ఆ సమయంలో అది కరెక్ట్ కాదని ఆయన అనుకోవడంతోనే పాటించలేదు. దాని తర్వాత పిఎస్ కూడా అభినందించారని చెబుతారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్లను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. 1970-80ల్లో ఐఏఎస్ల వ్యవస్థకు ఎంతో విశ్వసనీయత ఉండేది. కానీ ఇవాళ ఆ విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించుకుంటే అంత స్కోప్ లేదని ఠక్కున సమాధానం వస్తుంది. ఎందుకలా జరుగుతోంది? దేశంలో ఐఏఎస్ వ్యవస్థ పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ నాటితరం ఐఏఎస్, ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేసి రిటైర్ అయిన దువ్వూరి సుబ్బారావు ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కథనంలో ఐఏఎస్ వ్యవస్థ పనితీరు రాను దిగజారిపోవడానికి పలు కారణాలను ప్రస్తావించారు. 1980 ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా అవినీతి లేదా అక్రమంపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆరోపణలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రులు ఐఏఎస్ అధికారులతో విచారణ చేయిస్తానని ప్రకటించేవారు. దాంతో విపక్షం సంతృప్తి పడేది. ఎందుకంటే అప్పట్లో ఐఏఎస్ అధికారులు అంత నిక్కచ్చిగా ఉంటారని విపక్షాలకు కూడా ఓ నమ్మకం ఉండేది. అదే ఇప్పుడు ఏదైనా స్కామ్పై ఐఏఎస్లతో విచారణ చేయిస్తామంటే విపక్షాలు కూడా పక్కున నవ్వుతున్నాయి. అంటే అప్పటి నమ్మకం ఇప్పుడు లేకపోగా నిజాయితీగా ఉండే అవకాశం లేదని రాజకీయ పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. ఇంత మార్పు ఎందుకు వచ్చిందనేది దువ్వూరి సుబ్బారావు ఆవేదన. ఐఏఎస్ల అంశంపై తన వద్ద ఓ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను తాను రాసిన కథనంలో దువ్వూరి సుబ్బారావు గుర్తు చేసుకున్నారు. 25% మంది ఐఏఎస్లు ఎందుకు పనికిరారు, ఏ పని చెప్పినా చేయడం చేతకాని వాళ్ళు. 50% ఫుల్లీ కరప్టెడ్, ఎవరు అధికారంలో ఉంటే వారితో ఉంటారు, తమకు సంపాదన వచ్చే పనులే చేస్తారు. 25% మంది మాత్రం సమర్థులు, నిజాయితీపరులు ఉంటారు, వారితో మాత్రమే పని చేయించుకోగలుగుతున్నామని ఆ సీఎం చెప్పారని దువ్వూరి సుబ్బారావు గుర్తు చేసుకున్నారు. నిజానికి పరోక్షంగా ప్రధానమంత్రి మోదీ కూడా ఇదే విషయాన్ని పార్లమెంట్లో ఓసారి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐఏఎస్ల పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి వ్యవహారం, వారు చేస్తున్న పనులపై సీఎంగా ఉండేవారి కంటే ఇంకెవరికి తెలుస్తుంది? గతంలో ఐఏఎస్లు ఎంతో సిన్సియర్గా ఉండేవారనే దానికి ఎస్వి ప్రసాద్ ఓ ఉదాహరణ. ఆయన 4 సీఎంల వద్ద పనిచేశారు. అందులో పరస్పర విరుద్ధ పార్టీల సీఎంలు ఉన్నారు. అయితే ఆయన పనితీరు అందరినీ ఆకర్షించింది. నిబంధనలను ఖచ్చితంగా పాటించే వైనం ఎన్టీఆర్ని కూడా మెప్పించింది. కాంగ్రెస్ హయాంలో కీలక పాత్ర పోషించారని, టీటీడీలో అక్రమాలకు పాల్పడ్డారని ఎన్టీఆర్ నమ్మారు. విచారణలు చేయించారు. కానీ అలాంటిదేమీ లేదని తెలియడంతో ఎన్టీఆర్ కూడా ఆయనకు ప్రాధాన్యమిచ్చారు. ఇలాంటి ఎస్వి ప్రసాద్ లాంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. అది ఇప్పుడు కాదు. ఐఏఎస్ వ్యవస్థ దిగజారిపోవడానికి ప్రధాన కారణంగా రాజకీయ నేతలేనని చాలామంది తేల్చేస్తూ ఉంటారు. ఐఏఎస్ అధికారులు కూడా తాము చాలా చేయాలనుకున్నాం కానీ రాజకీయ నేతల వల్లే ఏమీ చేయలేకపోయామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. నిజానికి వారు తమ చేతకానితనానికి ఇది ఓ కారణంగా చెబుతున్నారని దువ్వూరి సుబ్బారావు అభిప్రాయం. ఎందుకంటే రాజకీయ నేతలు గీత దాటమని చెబితే దాటాల్సిన అవసరం ఐఏఎస్లకు లేదు. కానీ వారు తాత్కాలిక పోస్టింగుల కోసం రాజకీయ నేతలకు లొంగిపోతున్నారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. వారు ముస్సోరీలో తమకు నేర్పిన విలువలకు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా ఐఏఎస్ వ్యవస్థలో ప్రమాణాలు నిలబడి ఉంటాయి. కానీ అందుకు వారు సిద్ధపడడం లేదు. అదే సమయంలో ఐఏఎస్లు సీరియస్గా పనిచేయడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం లేదు. వారికి సవాళ్లు కూడా ఉండడం లేదు. సీనియారిటీని బట్టి వారికి ప్రమోషన్లు వస్తున్నాయి. వారు చేస్తున్న పనితో సంబంధం లేదు. వారి పనిని అసెస్ చేసేవారు కూడా లేరు. పనితీరుకు తగ్గ ప్రమోషన్ల వ్యవస్థ ఉంటే వారిపై కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా పోవడం వల్ల ఐఏఎస్ల ఉత్సాహం తగ్గిపోతోంది. సుఖాలకు అలవాటు పడుతున్నారు. ఇప్పటికీ ఐఏఎస్ వ్యవస్థలోకి సమర్థులైన సిన్సియర్ అధికారులు వస్తున్నారు. కానీ వారిలోని ఆసక్తిని ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న పరిస్థితులు చంపేస్తున్నాయి. మిగిలిన వారిని రాజకీయం లొంగదీసుకుంటోంది. ఫలితంగా ఐఏఎస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయానికి రావడానికి కారణమవుతోందని దువ్వూరి సుబ్బారావు ఆందోళన. మరి దీనికి చికిత్స గురించి ఈ వ్యవస్థను సంస్కరించాల్సిన వారు ఆలోచిస్తారా?
మసకబారిపోతున్న ఐఏఎస్ వ్యవస్థ ప్రతిష్టను, పవర్ను మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తారా? Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.